ಹೈಪರ್ ಹಾದಿಯವರ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ನಿಮ್ಮ ಮುಂದೆ. ದಯವಿಟ್ಟು ಎಲ್ಲ ಚಪ್ಪಾಳೆ ನಮ್ಮ ಹೈಪರ್ ಹಾದಿಯವರಿಗೆ. ಈಟಿವಿ ತೆಲುಗು ಖ್ಯಾತಿಯ ಜಬರ್ದಸ್ತ್ ಖ್ಯಾತಿಯ ಹೈಪರ್ ಹಾದಿಯವರಿಗೆ ಒಂದು ಚಪ್ಪಾಳೆ ಕೊಡೋಣ. ಎನರ್ಜಿಯನ್ನ ಚೆಕ್ ಮಾಡ್ತಾರೆ. ಸೊ ಅವ್ರಿಗೆ ಇಷ್ಟು ಎನರ್ಜಿ ಸಾಲಲ್ಲ. ನಮ್ಮ ಆರ್ಮಿ ಜನಗಳು ಎಲ್ಲರೂ సమృద్ధి మంజునాథ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రోజు ఈ విధంగా మిమ్మల్ని కలవడం, ఇంతమంది మా కన్నడలో కూడా ఇంతమంది మా షోలు చూస్తారంటే నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక నిమిషం నేను అక్కడ ఉన్నానా ఇక్కడ ఉన్నానో కూడా తెలియట్లేదు నాకు. అసలు ఫుల్ ఇంత ఎనర్జీ ఇంత యాక్టివ్ గా ఇన్ని ఫోన్లు ఒకేసారి. థ్యాంక్ యూ సో మచ్ మా టీం ని ఇంతగా ఆదరిస్తున్నందుకు అందరికీ. నేను కర్ణాటకలో పునీత్ రాజ్ కుమార్ గారి ఫ్యాన్. నేను నాకు చాలా బాగా ఇష్టం. అలాంటి కర్ణాటక ఈరోజు రావటం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఇప్పుడు నా టీంలో వాళ్ళందరినీ మీకు పరిచయం చేస్తాను ఒక్కొక్కరిగా. ఇది ఎంతమందికి పెళ్ళయింది? రైతులందరికీ పెళ్ళయిందా? మీరు చెప్పినా చెప్పకపోయినా పెళ్ళైన ఆడవాళ్ళని మగవాళ్ళని కనిపెట్టడం చాలా ఈజీ. పెళ్ళైన ఆడవాళ్ళకైతే తాళి వేలాడుద్ది, పెళ్ళైన మగాళ్ళకైతే మొహం వేలాడుద్ది. ఆల్మోస్ట్ చాలా మందికి అది అలా కొడితే మీ దగ్గరకు దోమలు రావు అంటున్నా. ఇంట్లో ఉన్నప్పుడు కూడా అలా కొట్టుకుంటూ కూర్చున్నారంటే దొంగలు కూడా పడరు. మంచి ఎక్సర్సైజ్ అది. కాబట్టి ఎవరైనా ఏదైనా సాంగ్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడల్లా అలా క్లాప్స్ కొడుతున్నాడు. ఓకే, ఎంకరేజ్మెంట్ అంతే. ఓకే, ఇప్పుడు నా టీంలో అందరికంటే చిన్నవాడు, మొన్న 13 వెళ్ళి 12 వచ్చింది. ఆయన కంటే చిన్నవాడు ఆయన పిలుస్తారండి. చూసారా సౌండ్? చూసారా? ఫస్ట్ నువ్వు తెలుగు ఎందుకు మాట్లాడావు? ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ఓకే, అది ಎಲ್ಲರಿಗೂ వణకం. நல்லா இருக்கியா? ఎంత వచ్చా నీకు? நல்லா பேசுறேங்க. తమిళ కాదు, కన్నడ. కన్నడకి తమిళకి దగ్గరగా ఇరుకు. ఓకే, ఇందాక ఎవరు ఇక్కడ మీరెవరు అభిమాని అన్నారు? అవును, నేను పునీత్ రాజ్ కుమార్ గారి అభిమాని. నేను ఆ నాన్నగారు రాజ్ కుమార్ గారి అభిమాని. రాజ్ కుమార్ గారు అటు ఎన్టీ రామారావు గారు, అటు నాగేశ్వరరావు గారు, ఇటు కృష్ణ గారు, ఇటు కర్ణాటక నుంచి రాజ్ కుమార్ గారు. నీ ఏజ్ కి తగ్గట్టు నువ్వు చెప్పావు, నా ఏజ్ కి తగ్గట్టు నేను చెప్పా. అందులో ఏముంది? అంటే ఏజ్ గురించి మాట్లాడుతున్నారా మీరు? ఇందాకేంటి మా టీమ్ లో 11 వెళ్ళి 12 వచ్చిందని ఇండైరెక్ట్ గా నాకు వయసు అయిపోయిందని చెప్తున్నారా? ఇండైరెక్ట్ గా ఏం చెప్తాను, డైరెక్ట్ గానే చెప్తాను. ఎవరికి వయసు అయిందండి? ఎవరికి వయసు అయింది? ఇందాక జస్ట్ అక్కడ కారు దిగితే ఒక అమ్మాయి నన్ను చూసి ఏమందో తెలుసా? ఏమంది? బాబో ఏమి నీ అందం అంది. బాబు ఏమున్నది, బాబాయ్ ఏంటి అందమని సరిగా చెప్పుకోవాలి. అవునా? మా ఊర్లో నన్ను అందరూ ఏమంటారు తెలుసా? ఏమంటారు? మడత కాజా అంటారండి. ఒక్కసారి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేది మడత కాజా కాదు, ముడత కాజా అని. ఈ మొహం చూసారా? 16 టైర్ల లారీ కింద ఒక నిమ్మకాయ ఒకేసారి దూకేస్తే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. ఊగి నవ్వాలా? మీకు రావాలని ఊగి మరీ నవ్వుతున్నారు. పైకి వస్తున్నావేంటి? సమృద్ధి మంజునాథ్ గారితో పరిచయం ఉంది. నిన్న ఫోన్ లో మాట్లాడా. నా సమస్య కాదు, నా అభిమానుల సమస్య కూడా. ఎవరికైనా నాకు సమస్య ఉందండి. చెప్పు. నీ వయసు అలాంటిది, ఆటోమేటిక్ గా సమస్యలు ఉంటాయి. ఆ సమస్య వచ్చిన కానీ ఆకలి ఎత్తలేదు, అన్నం తెలుగు ఎత్తలేదు, ఏ పని చేయబుద్ధి ఎత్తలేదండి. ఏంటది సమస్య? ఏంటంటే నేను నల్లగా ఉంటానండి. ఓకే, అది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. మా ఆవిడ కూడా నల్లగా ఉంటుందండి. అది తెలుసు. మా ఇద్దరికి పుట్టిన కుర్రోడు తెల్లగా పుట్టాడండి. అప్పుడు ఆకలి ఎత్తలేదు, అన్నం తెలుగు ఎత్తలేదు, ఏ పని చేయబుద్ధి ఎత్తలేదు. ఏంటి మీ ఆవిడ నల్లగా? ఆది గారు మన టీములో ఎవరు? అందాల తార. అందాలా తార దానికి వినపడదు. ఓహో ఓహో, ఏ గట్టిగా
మాకు చాలా ఇష్టం అన్నమాట. కన్నడ అంటే ఎంత ఇష్టం. యాక్చువల్లీ వెళ్ళి వాళ్ళ హీరో చెప్పారు. నాకు కూడా కన్నడలో ఇష్టమైన హీరో ఒకరు ఉన్నారండి. కేజీఎఫ్ హీరో యష్ అంటే నా క్రష్. ఐ లవ్ యష్. నాకు పరిచయం గణేష్ గారితో. కేజీఎఫ్ సినిమా చూసావు కదా, చూసా. అందులో హీరోయిన్ గాలి కావాలంటే హెలికాప్టర్ తెప్పిస్తారు కదా, ఆ. అదే హెలికాప్టర్ నీ పైకి వచ్చింది అనుకో, ఆ గాలికే వెళ్తావు పైకి. మీరు ఇలాగే మాట్లాడతారు. ఇప్పుడు స్టేజ్ ఎక్కేటప్పుడు కుర్రాడు చీటీ నా చేతిలో పెట్టాడు. ఏ కుర్రాడు ఎవరినో ఎదురెక్కేటప్పుడు ఏం రాశాడు తెలుసా? ఏం రాశాడు? ఇలియానా అని రాశాడు. ఆ చీటీ ఒకసారి మళ్ళీ చదువు. ఇలియానా ఏమిటి, ఏలియనా ఏమిటి చదివాది? మగాన్ని చాలా తెలివిగా మాట్లాడతారు. మీ ఫీలింగ్ మగాళ్ళు తెలివిగా మాట్లాడటం ఏంటి? ఇక్కడ ఉన్న మగాళ్ళంతా తెలివైన వాళ్ళు. చూడ ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఆడవాళ్ళు అంతకన్నా చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళు నడుచుకుంటూ పోతున్నాము. ఓకే. ఒక జ్ఞానం ఉండుకుంటే డబ్బు ఉండుకుంటే రెండు రోడ్డు మీద ఉన్నాయి. మీ మగాళ్ళు ఏం తీసుకుంటారు? మా మగాళ్ళం అయితే డబ్బున్న మూటే తీసుకుంటాం. మేమైతే చక్కగా జ్ఞానం ఉన్న కూడా తీసుకుంటాం. అవును, ఎవరికేం లేదు అదే తీసుకోవాలి, అందులో తప్పే ఉంది. సరే, ఏ సమస్యకైనా మీరు పరిష్కరిస్తారు కదా. ఫైర్ స్టేషన్ లో ఎక్కడ పట్టిన మగాళ్ళే పనిచేస్తారు. ఆడవాళ్ళు ఎందుకు పనిచేయరు? ఎందుకు అవకాశం ఇవ్వరు? ఫైర్ స్టేషన్ లో ఆడవాళ్ళు ఎందుకు పనిచేయరు? Yes. మీ ఆడవాళ్ళకి నిప్పు పెట్టడమే కానీ అరపడం రాదు కదా. శిక్షణ దక్ష ఉందా? కొట్లో సున్నుండా నీ డైలాగ్ లేకుండా నువ్వు వెనకుండా ఉండదు. డైలాగా నేను బాగానే చెప్పాను కదా, వాళ్ళు ఎగలేదా? వాళ్ళ నెంబర్ లేవాల. ఏంటి గడియారం వచ్చిందా? లేదు, ఉంగరం వచ్చిందిరా. కాసేపు డాక్టర్ రావాలి కదా. తండ్రిగా నాకు టెన్షన్ నాకు ఉంటుందా? డాక్టర్ Excuse me. మీరు లేడీ డాక్టరా? అవునండి. ఓ, మీ ఆపరేషన్ మీరే చేసేసుకున్నారా? ఏమండి లోపల పేషెంట్ తాలూకు మనిషి మీరేనా? మేమే. కంగ్రాట్స్ అంటే ఆవిడకి ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుట్టిందా? Yes. మొక్కరాడు పుడితే గడియారం వచ్చిందని చెప్పాడు కదా, ఆడపిల్ల పుట్టింది ఏం చెప్పాలి? ఒరే బావా, ఏంటి గడియారం వచ్చేసిందా? ఆ గడియారం వచ్చిందిరా, కానీ ముళ్ళు లేదు. అదే విధంగా సో ఈరోజు మన మునుబాగ గౌరీనీయుడు ఎమ్మెల్యే, మన గౌరీ ఎమ్మెల్యే, మన సమృద్ధి మంజునాథ్ గారి సారథ్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మీరందరూ రావడం, మిమ్మల్ని ఎమ్మెల్యే మంజుల్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, మమ్మల్ని గుర్తుపెట్టుకుని పిలిచినందుకు. సో మా జబర్దస్త్ ప్రోగ్రామ్ ఎంత పెద్ద హైలైట్ అవడం కారణం అండి మీరేనండి. థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రేమ అభిమానం వల్ల మా ప్రోగ్రామ్ ఎంత హైలైట్ అయింది. మేము ముందుకు వచ్చాము. ఇప్పుడు స్కిట్ అయింది, మళ్ళీ ఒక గ్యాప్ తో మళ్ళీ మంచి స్కిట్ తో నవ్వుకుందాం. ఆ పైన లేడీస్ అందరికి హాయ్. ఎవరు చెప్పారా సింహాలన్నీ జూలు ఉంటాయని? చూడరు, అబ్బాయి అందరికి ఒక్కో సింహాల్లో ఉన్నారు వాళ్ళు. ఇంకొక విషయం తెలుసా? చందమామలు ఎప్పుడు పైన ఉంటాయి అన్నారు కదా, అక్కడ మేడ మీద ఉన్నాయి చూడు చందమామలన్నీ. మీకేది ఇంకొక విషయం చెప్పాలా? నాకు ఎవరు చెప్పలేదు. ఇందాక నుంచి మన మంజునాథ్ గారి చూపులు నా వీపులు గుచ్చుకుంటాయి. అది చూపులు కాదు, నీ వీపుకి ఎలర్జీ వచ్చింది, టాబ్లెట్ వేసుకో. అది చెప్పడానికి చూస్తున్నట్టున్నాడు ఆయన చెప్తున్నాడు. మచ్చలేంటి అయ్యావునా? అదేంటి అలాగా? బాబాయ్ కరెక్ట్ టైంకి వచ్చావు. ఏం చెప్పు? బీపీ టాబ్లెట్ వేసుకో. బాయ్. అయిపోయిందా?